ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన పెళ్లి గురించి సూర్యప్రతాప్ గారు మీడియా ముందే చెప్పారు కదండి. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. నా సిచ్యువేషన్ గురించి కూడా పెద్ద గారికి చెప్పలేను కీర్తి. కావాలంటే మీకు నాకన్నా మంచి సంబంధం చూస్తాను. ఇలా రెండో పెళ్లి మూడో పెళ్లి వాడిని కాకుండా పెళ్లి కాని వాడిని చూస్తాను. మంచి ఫ్యామిలీని చూస్తాను. నీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటాను. ఎట్లాగైనా మీరే వెళ్ళి మా నాయనతో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పండి. అసలు వాళ్ళు ఒప్పుకుంటారా మందారం? ఇద్దరిలో ఒకరైనా ఒప్పుకుంటారనిపిస్తుంది అమ్మగారు. అసలు ఆ రాజుగాడు దీప్తితో ఏం మాట్లాడుతున్నాడు దీపక్? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పెళ్లి వద్దని చెప్తుంటాడు మమ్మీ. నాకు అదే అనిపిస్తోందిరా. దీప్తి వస్తే గానీ ఈ టెన్షన్ తగ్గేలా లేదు. చూడండి రాజుగారు, ఈ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నది నేను కాదు, సూర్యప్రతాప్ గారు. మీరన్నట్టు ఈ పెళ్లి విషయంలో మళ్ళీ నిర్ణయం తీసుకోవాలంటే కూడా నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు, సూర్యప్రతాప్ గారే. ఆయనతో నాకంటే మీకే ఎక్కువ అనుబంధం ఉంది. అలాంటప్పుడు మీ ప్రాబ్లం ఏంటో నాకంటే మీరే బాగా చెప్పగలుగుతారు. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పండి. ఆయన నాకు తండ్రి లాంటి వారు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అది కాదు కీర్తి. మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని నేను మాత్రం చెప్పను. ఒకసారి పెళ్లి చెడిపోవటం వల్ల నా ఫ్రెండ్స్లో నా రిలేషన్స్లో ఎంత పరువు పోయిందో నాకు నా ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా జరగకపోతే నేను నా ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉంటామో మీరే ఆలోచించండి. అయినా ఈ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నది నేను కాదు, సూర్యప్రతాప్ గారు. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సూర్యప్రతాప్ గారు తీసుకోవాలి, నేను కాదు. ప్లీజ్ అండి, నా గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు ఆలోచించినా ఈ విషయంలో నేనేం చేయలేను రాజుగారు. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పుకోండి. ప్లీజ్ కీర్తి. నేనేం చేయలేను రాజుగారు. కీర్తి కీర్తి మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పడం వేస్ట్. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పుకోండి.